హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బోండాలని బయట బండి మీద దొరికే స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికి కాంబినేషన్గా టొమాటో చట్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల మైదా, 2 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజు ఆనియన్ వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పెద్ద కప్పు పెరుగు, మీకు పిండి కలుపుకోవడానికి వీలుగా కొన్ని వాటర్ పోసుకొని నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. 2 అవర్స్ నాననివ్వాలి. ఇంకా టైం ఉంటే 4 అవర్స్ అయినా నానబెట్టుకోండి. 4 అవర్స్ తర్వాత మూత తీసి అడుగు నుంచి ఒకసారి కలిపి బోండాలు వేసుకోవడానికి స్టవ్ పై బాండీని పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక చెయ్యిని వాటర్లో తడుపుకుంటూ బోండాలని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బోండాలని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి ప్లేట్లో వేసుకొని మిగతా అన్ని ఆయిల్ కూడా ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం 2 టేబుల్ స్పూన్ల పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఒక చిన్న ఆనియన్, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 4-5 పుదీనా ఆకులు, 4 పచ్చిమిర్చీలు, 2 టొమాటోలు, కొంచెం ఆయిల్ పోసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లగా అయ్యాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, కరివేపాకు వేసుకోవాలి. చట్నీలో ఈ తాలింపుని వేసి మిక్స్ చేసుకుంటే టొమాటో చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఈ బోండాలను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.